హవ్యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సోషల్ మీడియాలో ఈ మధ్యన చాలా అంటే చాలా స్కామ్‌లు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు డీఎం చేస్తున్నారు. అన్న లిటిల్ కృష్ణ ఆ టాపిక్ గురించి, ఆ స్కామ్ గురించి ఒకసారి మాట్లాడని. మనం మాట్లాడాలంటే జనరల్‌గా ఏదో వీడియో చేసేసాం, టాపిక్ మాట్లాడేసాం అని కాకుండా కొంచెం నిజాలేంటి? ఏం జరుగుతుంది? ఎక్కడ స్కామ్ జరిగింది? ఈ టాపిక్స్ అన్నీ మనం తీసుకోవడం అయితే జరిగింది. నేను కొంతమందితో మాట్లాడా. పల్సర్ బైక్ రమణతో మాట్లాడా. ఇంకొంతమందితో కూడా మాట్లాడాను. అక్కడ ఏం జరిగింది? ఏంటనేది నాకు అనిపించి కొంచెం రఫ్‌గా చెప్తున్నా. బట్ ఇప్పుడు క్రేజీ మనీ. మీ అందరికీ తెలుసా క్రేజీ మనీ అనేవారు ఒక ర్యాపిడో యేసుకుంటూ వ్లాగ్స్ చేసుకుంటాడు. చాలా మంచిగా అనిపిస్తాయి. ఏదైనా చాలా వరకు హెల్ప్ చేస్తా వ్యక్తి. సో, నెక్స్ట్ నవీన్. నవీన్ అనే వ్యక్తి ఈ మొత్తానికి కారణం తన నుండే స్టార్ట్ అయింది. చాలా వరకు నా కార్ అమ్మి, నా ల్యాండ్ అమ్మి కూడా నేను అక్కడ సహాయం చేస్తున్నానని మనోడన్నాడు. సో, బైక్ అమ్మేసి నేను సహాయం చేశానని క్రేజీ మనీ అన్నాడు. బట్ ఓవరాల్‌గా మీరందరూ ఏం చేశారో పక్కన పెడితే, ఇన్‌ఫ్లుయెన్సర్ అనేవాళ్ళు ఎంత పవర్‌ఫుల్ ఉందో మీకు తెలుసు. సోషల్ మీడియా అనేది ఎంత పవర్‌ఫుల్ ఉందో తెలుసు. అలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్‌ని ప్రతి ఒక్క ఆడియన్స్, ప్రతి ఒక్క జనాలు నమ్ముతున్నారు. ఆళ్ళ నమ్మకాన్ని మీరిప్పుడు మోసం చేస్తున్నారు. అంటే ఎవరు చేస్తున్నారనేది క్లారిటీగా రాలేదు. బట్ క్లారిటీ వచ్చాక జనాల నుండి వచ్చే నెగెటివ్, జనాల నుండి వచ్చే ప్రశ్నలు మీరు తట్టుకోలేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియాలో ప్రెజెంట్ చూస్తుంటే ఒకవైపు మనీని అంటున్నారు, ఇంకోవైపు నవీన్ అంటున్నారు. బట్ నిజాలు ఏంటి అనేవి వాళ్ళ నోట్లలో నుండే, అంటే వాళ్ళ తరపు నుండే కొన్ని కొన్ని వస్తున్నాయి. ఈ ఆడియో వినండి. అన్న నాకు అది కాదు ఇంకోటి పెయిడ్ కూడా చెప్పలేదు కదా నువ్వు. పెయిడ్ లేదు చెప్పలేదు అన్న. అది చెప్పి కూడా నా జీవితం క్లోజ్ అయిపోయినట్టే తెలుసా. ఎందుకంటే అసలు అంతా దీనికే పిచ్చెక్కించేస్తారు. అది కానీ ఈ మన ముందు మీ బావగారితో మనం మాట్లాడింది కానీ ఆ రెండు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని సిచ్యువేషన్లు వచ్చినా మీకోసం ఎంత చేశాను అది మాత్రం నా కోసం చేయండి చాలు. ఎందుకంటే మొత్తం అందరితో గొడవ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీ వాయిస్ రికార్డ్ బయటికి రాకూడదు అని చెప్పి గొడవ దిగారు వాళ్ళతో. వాళ్ళు అన్ని తగులుకున్నారు. ఒక 5-10 lakhs ఉంటది అన్న. నార్మల్గా నీకు ఒక్కడికి కాదు, అలాగా ఇంపాక్ట్ గురులోకి వేయించింది. ఓకే. అబ్బా మొత్తం క్యాష్ అనేయాల్సిందే. మరి మనం ముందు చెప్పాం కదా, రమణకైతే చెప్పాం కదా ఇంపాక్ట్ గురులోకి వేసామని. అది నీకు వచ్చింది తెలుసా? నెగిటివ్ అంతా ఎవరు చూపిస్తున్నారు తెలుసా? అక్కడ అంటే అన్ని పెద్ద పెద్ద చేసేస్తున్నాం అని చెప్పి నువ్వు పెద్ద పుడింగ్ అని చెప్పి ఇప్పుడు అందరూ నెగిటివ్ అన్ని చేపిస్తున్నారు నా మీద. అంటే కన్వర్ట్ అయింది కదా. బేసిక్ గా నేను కాల్ పట్టుకోగానే మీ 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 టాపిక్ అక్కడ క్లోజ్ అయిపోయింది. తర్వాత ఎమ్మెల్యే ఎందుకు పెట్టేశారు అంతా నార్మల్ అయిపోయిన తర్వాత. విన్నారు కదా మనోడు వాళ్ళతో మాట్లాడిన మాటలు అవి ప్రజెంట్. అంటే నాకు ఇంతవరకు చాలా పాజిటివ్గా ఉండేది నవీన్ అనే వ్యక్తి మీద. బట్ ఈ ఆడియో విన్నాక నాకు నిజంగా ద వరస్ట్ అనిపించింది. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుంటూ కొన్ని కోట్ల మంది, అంటే కొంతమంది వాళ్ళ వాళ్ళ కష్టార్జితంలో ఎంతో కొంత సహాయం చేస్తే ఒక బాబు బతుకుతాడు కదా అని ఒక సహాయం చేశారు. దానిలో కూడా మీరు స్కామ్ ఏంట్రా? నిజంగా నాకు చాలా బాధాకరంగా ఉందన్నమాట. ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ మాట్లాడుతుంటే దాన్ని కూడా ప్రభుత్వానికి అంటగడుతున్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా మీరు చేసేది చేశారు. దాన్ని ఎందుకు మీరు పొలిటికల్గా మళ్ళీ మారుస్తున్నారు? నువ్వు చేసిందే వరస్ట్ పని. మళ్ళీ దాంతోపాటు అంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్కరైనా తప్పు చేస్తే తప్పించుకోలేరు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. తప్పు చేసే వాళ్ళకి ఎప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కాకపోవచ్చు కానీ కొన్ని రోజులకైనా ఖచ్చితంగా దొరుకుతారు. ఆ రోజు మీరు మొహం ఎత్తుకోలేరు. ఆడియన్స్ ప్రజలు మాత్రం తీర్పు గట్టిగా ఉంటుంది. అండ్ దీంట్లో నాకు బాధాకరమైన అనిపించిన విషయం అయితే చెప్తా. రాయల్ మెక్ రమణ అండ్ పల్సర్ బైక్ రమణ. వీళ్ళిద్దరి గురించి నాకు గత కొన్నేళ్ళ నుండి నాకు తెలుసు. పల్సర్ బైక్ అనే వ్యక్తి, రమణ అనే వ్యక్తి, అతను ఇచ్చింది 20,000. తను ఈఎంఐ కొనుక్కుని ఉంచుకుని 20,000 తనకిస్తే ఆ 20,000 కూడా ఆయన నుండి తీసుకొని మళ్ళీ ఈయన ఇచ్చారని ఆయన మీద నెగిటివ్ చేశారు చూడు. అది వరస్ట్గా అనిపించింది. ఎందుకంటే రమణ అనే వ్యక్తి 20,000 అనేది ఒక రోజు తను చేసే ఒక ప్రోగ్రామ్కి ఖచ్చితంగా 70,000 తీసుకుంటాడు. 70,000 తీసుకున్న వ్యక్తి 20,000 ఇవ్వలేరా? ఇచ్చాడు. సరే ఓకే, తన సిచ్యువేషన్ కొంచెం కరెక్ట్గా ఉంది, తను సాంగ్స్ చేశాడు. అప్పటికీ తను చెప్పాడు, నేను ఈఎంఐకి అనుకున్న ఉంచిన డబ్బులు ఇస్తున్నా అన్నాడు. దాన్ని కూడా మీరు నెగిటివ్ చేశారు చూడు. అది నాకు చాలా చిరాగ్గా ఉంది.
అండ్ ఇంకోటి సో రాయల్ మెక్రామ్నా. సో మనోడి గురించి మీ అందరికీ ఎంత తెలుసో తెలియదు కానీ నాకైతే చాలా తెలుసు. చాలా ప్యూర్ హార్టెడ్గా ఉంటాడు. అంటే ఉంటే జెన్యున్గా చేస్తాడు. ₹10 అయితే ₹10 చేస్తాడు, ₹100 అయితే ₹100 చేస్తాడు. బట్ సహాయం అనేది చేస్తాడు. సో ఎక్కడ ఎలాంటి వాళ్ళకి ఏదైనా కష్టం ఉందన్నా మన వరకు అంటే మనోడు చాలా డౌన్ నుండి వచ్చాడు. అవన్నీ లోలో తన చిన్నప్పుడు తన పెరిగిన వాతావరణంలో చూసినవన్నీ కూడా ఇప్పుడు ఎవరికి జరిగినా మన వంతు సహాయం చేద్దాం అని అంటున్నాడు. సో అలాంటి వ్యక్తి కూడా మీరు మీ దగ్గర డబ్బులు తీసుకొని ఆయన ఇచ్చాడు, లేకపోతే ఇలా నెగెటివ్ చేశారు. సో నిజంగా వీళ్ళిద్దరి మీద వచ్చిన నెగెటివ్ నాకు నిజంగా బాధాకరంగా అనిపించింది. నాకు ఇంతవరకు నవీన్ అనే వ్యక్తి నాకు పెద్దగా తెలీదు. కానీ వీళ్ళిద్దరి గురించి అనిన తర్వాత నాకు ఈ టాపిక్ మాట్లాడాలనిపించింది. అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి టాపిక్ చెప్తున్నా. ఒక్కసారి ప్రతి ఇన్‌ఫ్లుయెన్సర్ గుర్తుపెట్టుకోండి. మనం చేసేది మంచి పనే. కానీ ఆ మంచి వాళ్ళ వరకు ఎంత చేరుతుందో ఆలోచించండి. సోషల్ మీడియాలో ఉన్నాం. మనకు 4,00,000, 5,00,000 ఫాలోవర్స్ వచ్చేసారు. మనం ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే ఇది ప్రజాస్వామ్యం. తాట తీసేస్తారు. ఒకసారైతే గుర్తుపెట్టుకోండి. స్కాములు చేసేస్తాం, కుంభకోణాలు చేసేస్తాం, కోట్లకు కోట్లు నాశనం చేసేస్తాం అనుకుంటే అవ్వదిక్కడ. సో ప్రతీదీ కూడా సోషల్ మీడియా పెరిగిన తర్వాత నీకు ఎంత తప్పు చేద్దాం అనుకున్నా లాజికల్‌లో దొరికేస్తావు. ఏదో ఒక దగ్గర దొరుకుతారు. సో ఈరోజు ఈ టాపిక్ ఇంకా సాగుతుంది. నేను ఇంకా దాని గురించి రీసెర్చ్ చేస్తున్నా, కొంతమందితో మాట్లాడుతున్నా, ఇంకొంతమంది మాట్లాడి కొన్ని వీడియోస్ తీసుకొస్తా. వన్స్ మీరు తప్పు చేశారని తెలిసిన రోజు ప్రజల్లో ఎప్పటికీ మీరు తలెత్తుకోలేరు. ఎందుకంటే ఎంత పెద్ద యూట్యూబర్లైనా, ఎంత పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌లైనా వన్స్ జనాలు అనుకుంటే వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోయే మంది చాలామంది ఉన్నారు. గతంలో చూసుకోండి. మేము తోపు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు కనిపించరు. కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, చిన్న బాబు గురించి ఆ బాబు బతకాలి, ఆ బాబు కోసమే ఇంతమంది హెల్ప్ చేశారు. సో ఆళ్ళందరూ చేసే హెల్ప్ వృధా కాకూడదు. ఫస్ట్ అయితే బాబుకి హ్యాపీగా అయిపోతుంది. బట్ ఈ మనీ గురించి పిన్ టు పిన్ అంటే ఎవరో 50,000 వేసాడు కదా! వాళ్ళకే మేము సమాధానం చెప్తాం. 500 వేసారు కదా! వీళ్ళకి సమాధానం చెప్పమంటే కుదరదు. ఒక్క రూపాయి వేసినోడికి కూడా మీరు సమాధానం చెప్పాలి. సో ప్రతి రూపాయి ఎలా ఖర్చయింది ఏంటని మాకు ప్రూఫ్స్‌తో కావాలి. మీరు పార్టీలు లాగుతాం, లేకపోతే ప్రభుత్వాల గురించి తీసుకొస్తాం అంటే మాత్రం ఎవడు ఊరుకునేది లేదు సీరియస్‌లీ. సో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఉన్నారు. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనే కాదు, ఏ ఒక్కరు సోషల్ మీడియాలో తన ఉద్దేశాన్ని గాని, తను మాట్లాడే మాటను గాని పెట్టాడంటే అది ఖచ్చితంగా వైరల్ అవుతుంది. సో ఇదైతే చాలా గట్టిగా ఉంది. ఇంకో వారం రోజుల్లో ఏదో ఆడియోలో అన్నారు కదా! వారం రోజుల్లో క్లియర్ అయిపోద్ది అని. చూద్దాం. వారం రోజుల్లో ఎంత క్లియర్ అవుద్దో, అసలు ఏమేం జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే మేము కూడా మాట్లాడుతాం. ఎందుకంటే ఇంతవరకు సోషల్ మీడియా మాట్లాడుతున్నారు, ఫండ్ కలెక్షన్ అవుతుంది. సరే ఒక బాబు ఎలాగో ఒకలా బాబు ప్రాణాన్ని కాపాడుతున్నారు అని అందరూ ఊరుకున్నారు గానీ, మీడియా మాత్రం ఊరుకునేది లేదు. ఎందుకంటే మీరు చేసే స్కామ్‌లు జనాలకు తెలిస్తే రేపనే రోజు రూపాయి కూడా ఎవరి నుండి రాదు. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. దీని గురించి ఇంకా క్లారిటీ కొన్ని వీడియోస్ ఉన్నాయి. సో కొంతమందిని నేను తీసుకోవడం జరుగుతుంది. అవన్నీ తీసుకొని ఇంకో వీడియో అయితే చేస్తా. సో థాంక్ యూ సో మచ్.